నమస్కారం. ఎస్ఎస్సి జీవన చిత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సదాచార సంపన్నులు, సేవాపారులు, గౌరవనీయులు డాక్టర్ చంద్రారెడ్డి గారిని పరిచయం చేస్తున్నాం. నమస్కారం అండి చంద్రారెడ్డి గారు. చాలా సంతోషం, మిమ్మల్ని ఎస్ఎస్సి జీవన చిత్రం కార్యక్రమం ద్వారా సమాధానికి పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ బాల్యం గురించి, మీరు చదువుకున్న చదువు గురించి, మీ అమ్మ నాన్న గురించి ఒక్కసారి ప్రేక్షకులకు చెప్పండి. అది ఇప్పుడు కనీసం 1950లో పుట్టిన 55 నుంచి చదువు మొదలవుతుంది కదా. అయితే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నకు అటాచ్డ్. నేను నాన్న కూడా తిరిగేది, నాన్న స్నానం పోసేది, నాన్నతో తనతోటి పడుకునేది. ఆ విధంగా గడుస్తున్న రోజులలో అందరూ బీదవాళ్ళే, మేము కూడా బీదవాళ్ళం. అదే సంతోషం, అందులో ఏం బాధ లేదు. బీదవాళ్ళం అని బాధ లేదు, అందరూ ఒక తీరు ఉంటే ఏం బాధ లేదు. అయితే చదువు మొదలు కావడం ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పాలని ఉన్నారు. ఆ బీదతనంలో ఒక 2 ఏళ్లలో ఒక ఎడ్డు చచ్చిపోతుంది మాది. ఒక ఎద్దుతోటి వ్యవసాయం చేయలేదు కాబట్టి ఈ మా ఊళ్ళో వైశ్యులు రంగయ్య సీటు ఉండే, ఆయన దగ్గర జీతం కుదిరాడు మా నాన్న. కాలం గడుస్తున్నది, నేను తనతోటే తిరిగేవాడిని. ఒకరోజు వాళ్ళ పండిన పంట మక్క కంకులు ఇంటికి బండ్లలో కొట్టుకొస్తున్నారు. నేను బండిబడి తిరుగుతున్నాను. పోతుంటే బండిబడి అక్కడోటి ఇక్కడోటి కంకు పడిపోయింది. ఆ కంకులన్నీ ఎదుర్కొని చేతులు పట్టుకొని అట్లా పోయాను బండిబడి. పోయి సేటు ఈ కంకులు మియ్యి అని సేటు కబాయి చెప్పారు. అంటే వేరే భావం లేదు, అది వాళ్ళే కదా అన్న దృక్పథంతో ఆ రోజు ఆ సేటు ఏమనుకున్నాడేమో, నువ్వు చదివించుకుంటే బాగుంటుంది కదా అని మా నాన్న చెప్పిండు. సరే ఇక నేను చూస్తలే. అది మా ఊళ్ళో అచ్చయ్య పంతులని ఒక పెద్ద మనిషి ఉండే, ఆ రోజుల్లో ఓన్మాలు నేర్పించేది. అచ్చయ్య పంతులు పిలిచి, మావాడు వస్తాడా ఈరోజు నీ దగ్గరికి, ఏమంటే నేను చూస్తలే అంటే ఓ పలకిచ్చిండు, బడికి పోమన్నాడు. అయితే నేను నాన్నకు అటాచ్డ్, నాన్న నిడిచిపెట్టి ఉండలేక ఇక బడికి పోవాలంటే కష్టం, నాన్న దొరకడు అని బడికి ఒకరోజు పోలే, కొట్టిండు. దివలవాడేది అనుకంటే బడికి పోయింది ఏమని బడి. ఆ రోజులలో స్టడీ స్టార్ట్ అయింది. ఎవరు చదివించుకునే వాళ్ళు కాదు. మా పాలి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ చదివించుకోలేదు. నాతోటి ఉన్న మా పెదనాన్న చిన్నాన్న కొడుకులు వాళ్ళు కొంచెం ఎకనామిక్గా మంచిగా ఉన్నా కానీ వాళ్ళు చదివించుకోలేదు. ఆ విధంగా స్టార్ట్ అయిన స్కూల్. ఆ తర్వాత సరే చదివినాం. చిన్న కొడుకు మందపల్లిలో 3వ తరగతి దాకా చదివి, తర్వాత చిన్న కొడుకు స్కూల్కు 4th క్లాస్ నుంచి. చిన్న కొడుకు నేను 8th క్లాస్ వచ్చే వరకు ఐ లాస్ట్ మై ఫాదర్. అప్పుడు ఇక పేరెంట్స్ లుక్అవుట్ లేని పిల్లవాడినైనా ఆ టైంలో టీచర్లు అందరూ, నేను క్లాస్లో ఫస్ట్ సెకండ్లో ఉంటుంటే, సెకండే ఫస్ట్ కాదు, క్లాస్లో సెకండ్ ఉంటుంటే. సెకండ్ ఎట్లయినా అనే విషయం కూడా ఒకటి చెప్పాలి మీకు. 3rd క్లాస్ వరకు మందపల్లిలో చదివి 4th క్లాసు చిన్న కొడుకు షిఫ్ట్ అయినాక డల్ స్టూడెంట్స్, ఏం రాదు. మేమే డల్, మందపల్లి స్టూడెంట్స్ డల్. 7గురం ఫెయిల్ అయినాం. ఇట్లా ఏం చేయాలి అంటే మా దగ్గర అంటే మాకు 3rd క్లాస్ వరకు దొరికిన ఎడ్యుకేషన్ సరిపోలేదు. 4th క్లాస్లో మళ్ళీ పోయి 4th క్లాస్లో కూర్చోవాలి. మా ఊరు అబ్బాయి భూమిరెడ్డి అని ఖాతా ఊరిలో చదివిండు. ఆయన కూడా వచ్చి 4th క్లాస్ మాకు తోటి జాయిన్ అయ్యిండు. జాయిన్ అయితే వాడికి మ్యాథ్స్ బాగా వస్తుంది, అంటే ఎక్కాలు వస్తాయి వానికి. ఆ ఎక్కాలు అని చూసి ఎక్కాలు నేర్చుకొని మ్యాథ్స్ కమాండ్ అయింది. ఇక అప్పటి నుంచి ఎన్నడూ వెనుకోపోలే.
ఫస్ట్ కమాండ్ ఓవర్ ది మ్యాథ్స్ ఈజ్ సో ఇంపార్టెంట్ స్టడీస్లో. ఇక మిగతా సబ్జెక్టు చదివితే వస్తాయి, కానీ ఇది నాలెడ్జ్ ఉంటూనే వస్తుంది. మ్యాథమెటిక్స్ అది కీ రోల్ అక్కడ స్టడీ. మళ్ళీ ఇప్పటికి సెకండ్ వచ్చి ఫస్ట్ రావాలని బాగా కష్టపడ్డా. ఇంకో సత్యనారాయణ అని మా క్లాస్మేట్ 1-2 మార్క్స్ తోటి డిఫరెన్స్. అప్పుడు స్కాలర్షిప్ ఇచ్చేది ఫస్ట్ స్టూడెంట్కు, సెకండ్ స్టూడెంట్కు. ఫస్ట్ స్టూడెంట్కు 120 రూపీస్, సెకండ్ స్టూడెంట్కు 100. అది క్యాచ్ చేయాలని బాగుండే. అయితే ఈ క్రమంగా ఎన్ని చేసినా కానీ ఫస్ట్ రాలే. 10th అయిపోయింది. 10th తర్వాత మా ఎప్పుడైతే మా ఫాదర్ చనిపోయిండో నాకు అందరు టీచర్లు నా మీద ఇంట్రెస్ట్. ప్రతి క్లాసు పాస్ కాగానే క్లాసు పూర్ ఫండ్ బుక్స్ ఉండే. ఫస్ట్ నాకు బుక్స్ ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తారు. అట్లా ఆ విధంగా నడుస్తున్న రోజులలో బాలరెడ్డి గారు, మా ఇప్పుడు మామగారు, వారు కూడా లేరు ఇప్పుడు, చదువు కొరకు అది తను బీఈడికి తను హెచ్ఎస్సి చదివి టీచర్ అయ్యింది. తర్వాత బీఏ చేసిండు. బీఏ తర్వాత బీఈడి కొరకు హైదరాబాద్ పోతూ వాళ్ళ పిల్లలను చిన్న కోటలను విడిచిపెట్టిపోతే అప్పుడు మా పిల్లల దగ్గర ఉండరా ఇక నువ్వు అంటే అందరం కలిసి ఉండేది, వండుకొని తిని వండుకొని అట్లా ఒక సహకారం దొరికినట్టు. అంటే నాట్ ఓన్లీ బుక్స్, ఫుడ్ కూడా దొరికింది. ఆ తర్వాత తను ట్రాన్స్ఫర్ వచ్చిండు, బీఈడి అయిపోయింది, వచ్చిండు మిర్దొడ్డికి హెడ్ మాస్టర్. అక్కడికి నేను కూడా పోతుంటా, నువ్వు కూడా రా అన్నాడు. సరిపోయింది. అక్కడ వచ్చేసి ఆ స్కూల్ నుంచి మిర్దొడ్డి స్కూల్ పోతే ఏముంది, ఎవరు క్లాస్ ఫస్ట్ వానికి ఏం రాదు, ఎవరికి ఏం రాదు. ఏమైంది అంటే వాళ్ళకి టీచర్ తప్పు, వాళ్ళ స్టూడెంట్స్ తప్పు కాదు, అది టీచింగ్ సరిగ్గా లేకుండా. అయితే నా అదృష్టం ఏంటంటే చిన్నకోటూరులో బెస్ట్ టీచింగ్. ఎంత కేర్ తీసుకునేదంటే హెచ్ఎస్సి స్టూడెంట్, హెచ్ఎస్సి ఇప్పుడు ఎస్ఎస్సి కాదు, హెచ్ఎస్సి స్టూడెంట్ వాడు పబ్లిక్ ఎగ్జామ్ పోతున్నాడు, చదువుతుండా లేదా, వాడి ఇల్లు ఎక్కడ ఉన్నది, రాత్రి ఏం చేస్తే రాత్రి వచ్చి చెక్ చేసేది. అంత ఇంట్రెస్ట్ తీసుకుని ఆ రోజులల్లా చదివిన మనుషులు మేము. అట్లా హెచ్ఎస్సికి నేను అక్కడ వెళ్ళిపోయినా. అక్కడ పోయిన తర్వాత ఏమైందంటే మాకు అదృష్టం, ఇంకొక అదృష్టం ఏంటంటే అప్పుడు హెచ్ఎస్సి 11th క్లాస్ కదా, 10th క్లాస్ వరకే 11th క్లాస్ సబ్జెక్ట్ అంతా చిన్నకోటలో చెప్పేసింది మాకు. మ్యాథ్స్ మిగతా సబ్జెక్టులు అంటే పెద్ద సమస్య కాదు, మ్యాథ్స్ మాత్రం, సైన్స్ కూడా. సైన్స్ అయితే వెంకటేశ్వరరావు గారు బీఎస్సీ లెవెల్ సైన్స్ మాకు నేర్పించాడు, కానీ అందరు క్యాచ్ చేయలేదు. ఒక 2-3 క్యాచ్ చేసాం, అందరూ టీలో వేసారు అందరూ అన్నీ. ఆ విధంగా చిన్న మిర్దొడ్డి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మిర్దొడ్డికి పోయినాక ఇంకొక ఆపర్చునిటీ ఏం దొరికిందంటే అక్కడ సిలబస్ కాలేదు. మరి జనరల్ మ్యాథ్స్ అయితే నేను చెప్తారా, ఆప్షనల్ మ్యాథ్స్ చెప్పు. ఆప్షనల్ మ్యాథ్స్ ఇక్కడ నేర్చుకున్నది ఉన్నది కదా, నీకు వచ్చినంత చెప్పురా. ఆప్షనల్ మ్యాథ్స్ నేను చెప్పేది, జనరల్ మ్యాథ్స్ మా మామగారు చెప్పేది. అది అట్లా హెచ్ఎస్సి క్లాస్ అట్లా అయింది. అంటే మా టీచర్లు ఇచ్చిన గైడెన్స్, వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషన్, వాళ్ళ ఇంట్రెస్ట్ను నేను వాడుకొని వాళ్ళకి చెప్పగలిగిన. ఎంత టీచింగ్ చేసిండ్రో ఇప్పుడు మీరు అప్పటికిప్పుడు చాలా వ్యత్యాసం అయిపోయింది. ఇప్పుడు పిల్లలు పట్టించుకునే పరిస్థితి లేదు. మిర్దొడ్డి నుంచి హెచ్ఎస్సి కంప్లీట్ చేసుకొని పీయూసీకి వచ్చినాం. పీయూసీ ఎందుకు వచ్చినా అంటే నాకు ఇంకొక అవకాశం ఉండే. మా టీచర్లు నా మీద ఇంట్రెస్ట్ చూపిన వాళ్ళని ఎన్నడూ నేను మర్చిపోలేను. ముత్యంరెడ్డి గారు అని హిందీ టీచర్. ఏముంది పిల్లవాడికి ఎట్లాగో కష్టం, హెచ్ఎస్సి అయిపోగానే వానికి జాబ్ కావాలి, ఏం చేయాలి. హిందీ అప్పుడు ఆ మధ్యలో అప్పుడు బాగా ప్రచారం ఉండే హిందీ ప్రచార సభ. అయితే తను హిందీ టీచర్ ముత్యంరెడ్డి గారు. ప్రథమ, మధ్యమ, విశారద వరకు
తను చెప్పి పుస్తకాలు కొనుక్కొచ్చి ఇచ్చిండు, చెప్పిండు. విశారదకు వరకు నేను 10th క్లాస్ వరకు పాస్ అయిపోయినా. ఈ హెచ్ఎస్సీలో నీకు హిందీ వద్దురా, హెచ్ఎస్సీ పాస్ కావాలి. అదొక స్టైల్ నుంచి అది. తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇది. తర్వాత నేను మిర్దోడికి షిఫ్ట్ అయినా. ఇక షిఫ్ట్ అయిపోయిన ఎంబీబీ ఇది హెచ్ఎస్సీ అయిపోగానే జాబ్ రెడీ. అది లేదురా నువ్వు చదువుకోవాలి అని మా మామగారు. సార్ ఒకటే ఏంటంటే ఎవరు ఏది చెప్తే అది వినోడు నాకు అలవాడు. ఆ రోజుల్లో చెడు చెప్పే వాళ్ళు లేరు, కరెక్టే చెప్పేది. పెద్దలు అన్నమాట సద్ది అన్నము మూట. ఆ విధంగా కాలం గడిచి పీయూసీ రాని పీయూసీలో జాయిన్ చేసిండు. చదివే మొదట నాకు హెచ్ఎస్సీలో ఆప్షనల్ మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ 98% వచ్చినాయి. నేను మ్యాథ్స్ తీసుకుంటాను, నువ్వు వద్దురా బైపీసీ తీసుకోవాలి, డాక్టర్ కోర్స్ చదవాలి. నేను నాకు ఇష్టం లేకుండే. వీరేశం సార్ అని కొండపాకల టీచర్ నన్ను తీసుకొని సార్ దగ్గర తీసుకుపోయి ఆయనతో చెప్పించి, ఇక ఇట్లా అందరు ఏది చెప్తే అది వినుడు అలవాటే కదా. ఇక జాయిన్ అయిపోయాను బైపీసీ. సైన్స్కి వచ్చాను. ఇంట్రెస్ట్ మ్యాథ్స్ మీద ఉంది, ఎందుకంటే 4th క్లాస్లో గెయిన్ చేసిన గ్రిప్ మ్యాథ్స్ మీద అది పోలే. ఆ తర్వాత బైపీసీ తీసుకున్నా. బైపీసీ తీసుకున్న రోజుల్లో అందరూ చదువు, నాకు రూమ్మేట్స్ ఒక 5-6 ఉంటాయి, అందరూ చదివేది. వాళ్ళందరూ బీఎస్సీ చేసింది. ఇప్పుడు ఆ రోజుల్లో బీఎస్సీ. నాకు మెడికల్ సీట్ వచ్చింది. పర్సంటేజ్ ఉండే. అందరూ ఆ రోజులలో రిపీట్ చేస్తారు, పీయూసీ రిపీట్ చేస్తారు సీట్ రాకుంటే. రిపీట్ చేసి సెకండ్ టైం, థర్డ్ టైం చదివి కూడా మేము ఎంబీబీఎస్లో జాయిన్ అయిన ఉన్నాను. ఫస్ట్ టైం నాకు వచ్చేసింది, పోయి జాయిన్ అయ్యాను. అప్పుడు పీయూసీలో కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో కూడా అవకతవకలేని అక్కడ. అంటే అది ఫ్రాడ్ ఎక్కడైందంటే లంచాలు తీసుకొని మళ్ళీ మెమోలు మార్క్స్ తప్పేసి జూన్లో అడ్మిషన్ ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా యూనివర్సిటీ నుంచి అందరి మెమోలు తెప్పించి మళ్ళీ లిస్ట్ పెట్టి నవంబర్ 11th నాడు మా క్లాస్ ఆ క్లాసెస్ స్టార్ట్ అయ్యి తర్వాత 67 నవంబర్. సరే అయితే ఆ విధంగా చూసి మెడిసిన్లో జాయిన్ అయినాక 68లో మళ్ళీ తెలంగాణ స్ట్రైక్. ఎక్కడ ఉస్మానియా సార్? మీరు గాంధీ గాంధీలో. అంటే అప్పుడు ఏం చేస్తారంటే 300 సీట్లు లిస్ట్ తయారు చేస్తారు. ఫస్ట్ రోని ఉస్మానికి ఇస్తే సెకండ్ రోని గాంధీకి. ఇట్లా టక్క ఆయన డివైడ్ చేస్తారు. అది మన నంబర్ గాంధీలో పడింది. గాంధీలో జాయిన్ అయిపోయాను. 68లో 68-69 ఎడ్యుకేషన్, మళ్ళీ 6 months పోయింది చదువు. ఆ విధంగా మొత్తం అనేది 6.5 years కంప్లీట్ అయ్యే వరకు అయితే ఎంబీబీఎస్ డిగ్రీ చేతికి వచ్చింది. లెక్చరర్స్ గుర్తున్నారు సార్? ఎంబీబీఎస్ కాలేజ్లో లెక్చరర్స్ వాళ్ళని మర్చిపోతాం. తాహిర్ అలీ గారని ఫిజియాలజీ ప్రొఫెసర్, జయ మేడం అని అనాటమీ ప్రొఫెసర్. తాహిర్ అలీ గారు మంచిగా చెప్పుదురు. సరే నేను చెప్పిన కదా వాళ్ళకి వస్తుందని నమ్మకం. జయ మేడం గారు చదువు చెప్పి ఎగ్జామ్ తీసుకొని ఎవడైనా ఆన్సర్ చెప్పకపోతే తను ఏడ్చేది. ఎంబీబీఎస్లో ఆ టైంలో అటెండ్ లెక్చరర్స్ అంటే వీడిని ఎవడని చెప్పకపోతే వీడిని మేము తిట్టేది. ఎవడని ఏడిపిస్తే ఏమరా, ఏం చేసినావు నువ్వు? ఆ విధంగా నడిచిన రోజులు అవి. అట్లా పోయి ప్రీ క్లినికల్ అయిపోయింది, పారాక్లినికల్, మళ్ళీ క్లినికల్ సైడ్ పోయినాము, హాస్పిటల్ పోయినాము, పోస్టింగ్స్ వచ్చినాయి. డాక్టర్ శ్యామ్ సుందర్ గారు అని ఫిజిషియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన జయసుందరరావు గారు ప్రొఫెసర్. దానికి తోడు మేరీ కార్లా మేడం ఫస్ట్ ఇంకో వార్డులో ఉండే. వీళ్ళందరూ వెరీ గుడ్ టీచర్స్. ఆ విధంగా కూడా ఆ కాలేజీ లెవెల్లో కూడా మంచి ఎడ్యుకేషన్ దొరికి అందరు క్లినికల్ సైడ్ ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడకుండా పేషెంట్ ఎట్లా డయాగ్నోజ్ చేస్తూ. డాక్టర్ నరసింహరావు గారు అని ప్రొఫెసర్ ఉండే, కుర్చీలోకి వెళ్ళి కూర్చుండకుండా పేషెంట్ను క్వశ్చన్ వేసి డయాగ్నోజ్ చెప్పాలరా, హిస్టరీ తీసుకొని నీ పరిస్థితి ఏంది, ఇది ఏంది, అదే అని అడిగితే మనకి ఏముందో ముట్టమని చెప్పేది.
వాళ్ళు నేర్పిస్తారు అట్లా. అట్లా గడిచిన రోజులు ఆ విధంగా ఎంబీబీఎస్ అయిపోయింది. ఎంబీబీఎస్ మంచి మార్కులతో పాస్ అయినాం. బాలెడ్డి సార్ నన్ను చదివిపించిండు. ఎంబీబీఎస్ అయిన తర్వాత హౌస్బన్షిప్ చేసేటప్పుడు పెళ్లి చేసిండు ఆయన బిడ్డనిచ్చి. అయితే ఆ టైం వరకు బాలెడ్డి సార్ కూడా ఉన్నవాడు కాదు, లేనివాడే. నేను హృదయం ఉన్నవాడు. అది 100% దగ్గర. ఇక నేను ఎంబీబీఎస్ అయిపోయే వరకు తను అప్పులలో ఉన్నాడు. నెలకు ఒక 100 రూపాయలు ఇచ్చేది నాకు, మొత్తం వెళ్ళి తీసుకున్నాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో అతను నేను తప్పక ప్రాక్టీసే చేయాలి. ఇక మీ ఎంబీబీఎస్కి అయిన ఖర్చు ఎంత సార్? నెలకు 100 రూపాయలు చొప్పున మొత్తం కోర్స్ అంతా. అంటే 1000 రూపాయలకు ఒక సంవత్సరం గడుపుతుంది. 2 మంత్స్ హాలిడేస్ ఉంటాయి కదా, మొత్తం ఖర్చే. అయితే సీట్కి 1,30,00,000 తీసుకుంటుంది. అయితే సంవత్సరానికి 1000 రూపాయలకి స్కాలర్షిప్ వస్తుండే, అది సార్కి ఇచ్చేస్తుంటే. ఆ రోజుల్లో ఖర్చుగా అంతే. ఇక 40 రెడీ హాస్టల్ ఉంటుంటాయి. రెడీ హాస్టల్ స్కాలర్షిప్ మీద ఒక 25 రూపీస్ నాకు స్కాలర్షిప్ ఇస్తారు. 65 రూపీస్ బిల్ అప్పుడు, మెస్ బిల్ ప్లస్ అంటే పోతూ ఉండడానికి తర్వాత తినడానికి అన్ని కలిపి 65. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ 25 రూపీస్ నాకు స్కాలర్షిప్ వస్తే ఇక 40 రూపీస్లో మొత్తం గడిపేస్తుంటే, మిగతా 60 రూపీస్ ఉంటే పుస్తకాలు అవి కొనుక్కునేది, అయిపోతుండే. ఆ విధంగా రెడీ హాస్టల్లో బెనిఫిట్ అయినా, కాలేజీలో మంచి టీచింగ్ దొరికింది. సరే ఎకనామిక్గా బాగలేడు, అప్పటికి మెడిసిన్లో ఎండీకి సీట్ మార్కులు రెడీగా ఉన్నాయి సీటుకు. కానీ ఎండీ చేస్తే ఇక్కడ ఆగమవుతుంది. వచ్చి ప్రాక్టీస్ పెట్టినాడు. ఫస్ట్ ఎంబీబీఎస్ కూడా క్లినికల్ సైడ్ రావాలి. హాస్పిటల్ పోస్టింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ కొనుక్కోవాల్సిన స్ట్రెంత్, డబ్బు లేవు. రాజారెడ్డి గారు అని మా అన్నయ్య అవుతాడు, మదపల్లె, మొన్న జరిపోయింది దురదృష్టం. తను ఒక స్ట్రెంత్ కొనిచ్చింది నాకు, సరిపోయింది అడిగాడికి. ఆ స్ట్రెంత్ అన్నీ ఒకటి అట్లా సమకూర్చుకున్నాం. ఈ విధంగా అయిపోయిన ఎంబీబీఎస్ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ పెట్టాలంటే మళ్ళీ పెట్టుబడి కావాలి. పెట్టుబడికి ఈశ్వరయ్య గారని నాకు ఆయన చదువుకున్న రోజులల్లో ఆ రంగయ్య సేట్ వాళ్ళ అన్నయ్య కొడుకు, నాకంటే 2 years సీనియరు. తను సిద్దిపేటలో చదివేది, చిన్నకోటలో చదివేది. వాళ్ళ నుంచి మా ఫ్యామిలీకి మొదటి నుంచి వాళ్ళని మా దగ్గర మా నాన్న జీతం ఉన్నాడు కాబట్టి ఇక అట్లే ఆ అటాచ్మెంట్ అట్లే. ఆ అటాచ్మెంట్ తోటి వాళ్ళు నాకు కూర్చుంటే బెంచీలు చేపించారు. చిన్న కోటల్లో మా ఫ్రెండ్ ఉంటాడు, క్లాస్మేట్ అబ్బిరెడ్డి, తను కొంచెం హెల్ప్ చేసి క్లినిక్ పెట్టుకుని అందరూ మనం మీరు వస్తే అందరూ మన వాళ్ళే, అందరూ మన వాళ్ళే, అందరికి మన వాళ్ళు, మనం వాళ్ళు వేరు అని. చదివిన చదువు ఒక లైఫ్, పబ్లిక్లో కలిసిపోవడం అనేది ఇంకొక లైఫ్. ఎవరింట్లో ఏమున్నా కానీ ఇంటికి విజిట్ చేయడం, అది ఎక్కడ ఏం వెనుకపోకుండా తిరిగేది. మిడ్ నైట్లో కూడా పోయి చూసి వచ్చేది, ఏం డబ్బులు ఇవ్వకున్నా కానీ చూసి, అంటే రేపు ఇస్తాం సార్ అంటే రేపు అయితే రేపు ఓ సార్ ఇవ్వక ఉండకపోతారు, ఇస్తారు. అప్పుడే 5 రూపాయల ఫీజు మొదటి సార్ 5 రూపాయల ఫీజు, 5 రూపాయల ఫీజు తోటి స్టార్ట్ అయినాం. ఇక తర్వాత అట్లా కొన్ని రోజులు గడిచినాక 75 నుంచి 80కి వస్తుంది. అప్పుడు గవర్నమెంట్ జాబులు లేవు. 81లో జాబ్స్ ఆఫర్ చేసిండ్రు. అప్పటికి ఇక నేను ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్నా కదా, నర్సింగ్ హోమ్ పెట్టుకుందామని ప్లేస్ కొనుక్కొని నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసిన. స్లాబ్ బెడ్ అన్నాడు, జాబ్ వచ్చింది. అప్పటికే లోన్ తీసుకున్నా. ఈ లోన్ పెడతాడు, జాబ్ కూడా. ఆ విధంగా ప్రాక్టీస్లో సెటిల్ అయిపోయి ప్రైవేట్ లైఫ్కే సెటిల్ అయిపోయాను, గవర్నమెంట్ పోక. ప్రైవేట్ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత సిద్దిపేటలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన. తర్వాత డాక్టర్ రామచంద్ర సార్ వచ్చాడు, డాక్టర్ నరసింహాచారి వచ్చాడు. నరసింహరావు సార్ మాకంటే సీనియరే, 1 year సీనియరు. తను కాకతీయ మెడికల్ కాలేజ్ చదివి, తనది తోరణాలని, కానీ తను లేట్గా వచ్చాడు.
హుస్నాబాద్లో ప్రాక్టీస్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సిద్దిపేటలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాము. ప్రొద్దున లేస్తే బస్సులో నిండా పేషెంట్లు కరీంనగర్ పోతారు. పేషెంట్లు అయితే కరీంనగర్ పోతారు, ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీ లేదు, ఏం దొరకట్లేదు. కరీంనగర్లో బిగ్ మెడికల్ సెంటర్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతారు. నేను అనుకునేది ఇందులో వీళ్ళందరిని మనం సిద్దిపేటలో ఆపాలంటే నేను ఒక్కరితోటి కాదు, సిద్దిపేటలో స్పెషలిస్టులు సెటిల్ కావాలి. ఇప్పుడు నేను, నా తర్వాత రామచంద్రరావు సారు, తర్వాత తిరుమల సార్ వచ్చిండు. ఇట్లా నాకంటే ముందు సుబ్బయ్య గారు అని ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయినారు అప్పటికే. కొందరు రామ్మోహన్ అని ఉండే, వాళ్ళందరూ జాబ్స్ వచ్చి వెళ్ళిపోయినారు. నేను జాబ్ వచ్చి నేను విడిచిపెట్టాను. తర్వాత సార్ వచ్చి రామచంద్రరావు సార్ కూడా ఎండీలో సీట్ వచ్చిండే నాకు, అనస్థీషియా చేయబుద్ధిగా వచ్చిండు. నాకు జనరల్ మెడిసిన్ వస్తే నేను విడిచిపెట్టొచ్చిన, తను అనస్థీషియా వస్తే విడిచిపెట్టొచ్చు. అందరం ఇప్పుడు కాంపిటీషన్ కాదు మాకు, ఎవరిని ప్రాబ్లం ఉంటే, కేసు ప్రాబ్లం ఉంటే నువ్వు అడుగు, నేను అడుగురా, అట్లా కలిసి సిద్ధిపేట తీసుకొని చేసేది. ఎట్లా స్పెషలిస్టులు వస్తే అట్లా మనం వీళ్ళకు సపోర్ట్ ఇచ్చుకుంటూ నిలబెట్టాలనే తపన. నాగభూషణ్ గారు అని సర్జన్ వచ్చిండు, అంతకుముందు కొద్ది సర్జరీస్ డాక్టర్ బాలరాజు గారు చేసేది. తనకు సర్జికల్ ఫీల్డ్ ఇష్టం, నాకు మెడికల్ ఫీల్డ్ ఇష్టం. కాబట్టి మెడికల్ విషయం నేను చూసుకునేది సర్జరీ. అప్పుడు గవర్నమెంట్లో ఉండే, తను గవర్నమెంట్లో ఉన్నా కానీ సర్జరీ చేసేదాన్ని. తర్వాత నాగభూషణ గారిని సెటిల్ చేయాలి, కేసులు వచ్చిన కొద్దీ రెఫర్ చేసేది, సర్జరీ చేసేది. మళ్ళీ పేషెంట్ కాన్ఫిడెన్స్ నేను పోయి ఆడ కూర్చొని చూసి మాట్లాడించి వచ్చేది. పేషెంట్కి సిద్ధిపేటని అయితే నమ్మకం కావాలి, లేకుంటే వాడు వెళ్ళిపోతాడు. తను కొన్ని రోజుల తర్వాత బ్యాడ్ లక్ వల్ల ఇన్లాస్ ఫోర్స్ చేసిండ్రు, ఇక తను వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. నేను ఒక మాట చెప్పిన, అన్నం దొరికే దగ్గర నుంచి వెళ్ళిపోదు సార్, మంచిది కాదు. తను వెళ్ళిపోయాడు, కానీ చాలా కష్టాలు పడ్డాడు అక్కడ. బ్యాంక్ లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితిలో మిగిలిపోయాడు. వాళ్ళు వే ఆఫ్ చేసి బేసిక్ అమౌంట్స్ తోటి క్లియర్ చేసుకున్నాడు. ఆ టైంలో భాస్కర్ రావు సార్ వచ్చి సర్జన్, ఇక తర్వాత సతీష్ సార్ వచ్చి, సుగం మేడం వచ్చింది. వీళ్ళందరికీ అందరూ ఉండాలనే తపన. ఇక ఎవరు వచ్చినా కానీ స్పెషలిస్టులు అందరినీ ఇక్కడ సెటిల్ చేయాలి. డాక్టర్ సురేంద్ర వచ్చిండు, కొద్ది రోజులు కానీ సురేంద్ర పోతా అంటాడు, లేదు సిద్దిపేటలో ఆర్థోపెడిక్ సర్జన్ ఉండాలి, పోతే బాగుండదు, పోతే ఇంకోని పెట్టాడు అంటే ఇక తను ఉన్నాడు. ఇప్పటికి జ్ఞాపకం చేస్తాను, మీరు పోనీయంది ఏమైంది సార్ అని. వాళ్ళే వచ్చిండ్రు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. నా అదృష్టం ఏంటంటే అందరూ కూడా సర్వీస్ మోటివ్ తోటి అందరు తక్కువ ఛార్జెస్లో సర్వీస్ చేయడం. రాను నా కరీంనగర్ 75 to 80% పబ్లిక్ ఆపగలిగిన. ఇప్పటికి కూడా 5 to 10% ఇవ్వతారు అంటే నమ్మకాలు పోనీ. కానీ అయితే సూపర్ స్పెషలిస్ట్కు మేము ఇప్పటికి కూడా రెఫర్ చేస్తాం. కానీ ఆ విధంగా సిద్దిపేటలో ప్రాక్టీస్ మెడికల్ ఫీల్డ్ డెవలప్ కావాలని, స్పెషాలిటీ ప్రాక్టీస్ డెవలప్ కావాలని, అందరికీ మంచి ఫెసిలిటీస్ దొరకాలని, వీళ్ళందరూ వచ్చి జాయిన్ అయిన కొద్దీ బాగా ఆనందపడిపోతుంటే. ఓపిక ఇట్లా వచ్చింది సార్ మీకు? ఓపిక సార్ అంటే మా నాన్నగారు ఇచ్చిన ఓపిక. ఎప్పటికీ తనతోటే ఉండేది, తను ఎప్పటికీ చెప్తూ ఉండేది మంచి విషయాలు. తను అంటే ఎట్లా అంటే పంట పండుతుంది, పంట కోస్తాము, రాత్రిపూట పోవాలని తను పోతే తనంబడి పడుకునేది. ఇంకా అది చెప్తుండే. తనకి ఇంకొక దాని దగ్గర నేర్చుకునే 2 విషయాలు నేను. నాకు పశువులకు మేతేస్తే అవి తినేదాకా ఉండి నీళ్లు పెట్టి వస్తుండే. ఎవరైనా మేతేస్తే ఇంటికి వస్తారు. నాన్న మనం పోయి తినొచ్చు కదా అంటే, నువ్వు తినగానే నీళ్ళు ఏం తాగుతావురా? అవి తాగాయా? అవి తిన్నాక నీళ్ళు తాగిపించి వచ్చి తను తినేది. రెండవది, ఆ రోజులలో పశువులకు మనం నామ వస్తే భీమా వస్తే తనకు తెలిసిన చెట్లు అవి పెడుతుండే. ఆ ఎద్దు మంచిగా అయ్యేదాకా రాకపోవాడికి, పొద్దున పోయి సాయంత్రం కానీ
రాత్రి కానీ రాకపోతుంది. అంటే అంత కమిట్మెంట్. చంద్రారెడ్డి గారు పేషెంట్ను పట్టలేదంటే ఆ పేషెంట్ చాలా ఇబ్బంది పడతారు. అయితే పొన్నాల లేకపోతే గజ్వేల్ వరకే ఆ స్థాయి వరకు చూస్తారు చంద్రారెడ్డి గారిని. మీ పేరుంది, ఎలా ఫీల్ అవుతారు మీరు? ఇట్లా అని కాదు కానీ అంటే మన గొప్పతనం కాదు. క్రెడిట్ గోస్ టు మై టీచర్స్. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్, వాళ్ళు ఇచ్చిన దాని క్లినికల్ నాలెడ్జ్, ఏ టెస్ట్ లేకున్నా కానీ గుర్తుపట్టేంత కెపాసిటీ మాకు ప్రొవైడ్ చేసినారు. దాన్నే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయినాం. తర్వాత ఈ మెడికల్ ఫీల్డ్లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈసీజీ మెషిన్ ఉండే మెడికల్ కాలేజీలో కూడా. ఐసీయూ లేదు, ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్, కార్డియాక్ హార్ట్ అటాక్ వచ్చినానికి యూనిట్ లేదు. కొత్తగా గాంధీ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఆ యూనిట్లో ఫస్ట్ హౌస్ సర్జన్ నేనే. ఏముండే మానిటర్ ఉంటుండే, కిట్కు అది కొడుతుండే చూసేది. యాస్పిరిన్ ట్యాబ్లెట్ ఒకటి ఇస్తారు, వేరే ఏం లేదు. హార్ట్ పేషెంట్కి ఇవ్వాల్సినవి ఏం డ్రగ్స్ లేవు అప్పుడు ప్రపంచంలో. అదొకటే ట్యాబ్లెట్ ఇచ్చేది. తర్వాత అదృష్టం ఉంటే బతుండే, లేకుండా పోతుండే. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వరకు మళ్ళీ ఈరోజు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ట్రీట్ చేసే కెపాసిటీ రావడానికి నిరంతరంగా పేషెంట్లను చూడడం ఒకటి, తర్వాత కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం ఒకటి, స్పెషలిస్ట్ తోటి ఇంటరాక్ట్ కావడం, వాళ్ళతో వచ్చిన నాలెడ్జ్ నుంచి మళ్ళీ పేషెంట్లకు అప్లై చేయడం, దాంతో ఆ కెపాసిటీ సంపాదించాం. నిద్ర ఎట్లా సరిపోతుంది మీకు? రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు చూస్తారు పేషెంట్లను, మధ్యలో మళ్ళీ లేస్తారు భగవత్ స్వరూపుల వారిగా. ఇది భగవంతుడు ఇచ్చిన మనం చేసింది. కమిట్ అయినామంటే కమిట్ చేయడం అంతే. కానీ ఇప్పుడు యువ డాక్టర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పటి యువ డాక్టర్లకు వాళ్ళకి ఇప్పుడు నాలెడ్జ్ లేక కాదు, నాలెడ్జ్ ఉంది కానీ క్లినికల్ నాలెడ్జ్ తక్కువ ఉంది. వాళ్ళకు అంత మంచి టీచింగ్ లేదు. దురదృష్టం ఏంటంటే కొత్త ఎంతో ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ను మెడికల్ కాలేజీలో జాయిన్ చేసుకుంటున్నారు. టాప్ మోస్ట్ ర్యాంక్స్ అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో పెడుతున్నారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పోతున్నారు, తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పోతున్నారు. అయితే టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ తీసుకొని వీళ్ళు సరైన ట్రైనింగ్ ఇస్తలేరు నా బాధ. ఎందుకంటే ఒకటి మన టీచింగ్ వాళ్ళు లేరా అంటే లైఫ్ అడ్వాన్స్ అయినా కొద్దీ, రోజులు గడిచినా కొద్దీ ఒక్కొక్కరికి అవసరాలు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులకు తగ్గట్టుగా ఒక ప్రాక్టీస్ చేసే డాక్టర్కి ఎంతో కొంత వస్తున్నది, టీచింగ్ చేసే డాక్టర్కి అదే శాలరీ మీద బ్రతకాల్సి వస్తుంది. ఆ శాలరీ సరిపోదు. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్టింగ్ కానీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి, ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ చేసి వాళ్ళకు డబుల్ శాలరీస్ ఇచ్చి వాళ్ళ అవసరాలన్నీ తీర్చి టీచింగ్కు డివోట్ అయిన వాళ్ళనే ఉండమని చేస్తే బాగుండని ఎన్నోసార్లు ఎక్స్ప్రెస్ చేసిన మన మాట వాళ్ళు ఉంటారు. ఆ టీచింగ్ తక్కువ, క్లినికల్ టీచింగ్, ల్యాబ్ మీద ఓరియంటేషను, ల్యాబ్ మీద డిపెండ్ అయ్యే మెడిసిన్ చెప్తున్నారు. ఇప్పుడు ల్యాబ్స్ మీద, ఇప్పుడు ల్యాబ్లో రిపోర్ట్ ఏది వస్తే కదా చదువు. కానీ 1 or 2 టెస్టులు తప్ప ఎక్కువ టెస్టులు అవసరం లేకుండా నేర్చుకునేది మేము. మా రోజులలో మేము మైక్రోస్కోప్ కొనుక్కొచ్చుకున్నా, తర్వాత యూరిన్ టెస్ట్ చేస్తే కూడా ఇది పార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషనే, అదే కన్సల్టేషన్ ఫీజులో. అంటే రామచంద్రరావు కోపడ్డాడు నన్ను, ఏంటో నువ్వు ఇట్లా చేస్తావు, యూరిన్ ఎగ్జామినేషన్ బ్లడ్ టెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే డయాగ్నోస్ రావాలంటే మనం కష్టపడ్డాం కానీ పేషెంట్ అడిగిండా. ఎమ్మెల్యే టికెట్ నిరాకరించారు మీరు, మీకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పిస్తామని చెప్పి రాజకీయ నాయకులు బాగా ఫోర్స్ చేసినట్టు. ఈ పార్టీ వాళ్ళు అడిగినారు, కానీ నాకు ఇష్టం లేని ఫీల్డ్. నేను ఎవరైతే నాకు అంటే ఎవరి పక్కనైతే కూర్చోవడానికి ఇష్టపడను వాళ్ళ పక్కన పోయి కూర్చుండి అంటే దేనికో డబ్బు కాశపడి నాకు ఆధారపడ్డ కుటుంబాలను మోసం చేసి పోవడం ఇష్టపడక ఎర్లీ మార్నింగ్ రాత్రి అంతా కూర్చోండి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock దాకా కూర్చోండి నేను సతాయిస్తే చంద్రారెడ్డి గారు చూస్తే తప్ప మా రోగం నయం కాదు అని పేషెంట్ చాలామంది అంటారు. రాత్రి పడిగాపులు కాసి ఇక్కడ రాత్రి వండి కూడా చూపించుకుని వెళ్తారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళకు నేనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు నా మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకం అట్లా కూర్చోబెడుతుంది. మనం చేసే పనే చేస్తాము, కొత్తగా ఏం లేదు. వాళ్ళకి అర్థమవుతాడు చెప్పాలి.
వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేది చేయాలి. పేషెంట్స్ తోటి కొంచెం టైం స్పేర్ చేస్తే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత మంచిగా చూసినా కానీ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. నువ్వు బెస్ట్ మెడిసిన్ రాసి నువ్వు తీసుకోవాలంటే నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలంటే ఆయనకి ఏం జబ్బు ఉన్నది, ఏమవుతుంది, దేనికి మందు ఇస్తున్నాము, దీనికి ఇది ఇస్తే ఇంత ఉంటుంది, మళ్ళీ చూయించుకోవాలని, లేకుంటే నీకు కష్టమవుతుంది, లేకపోతే ఈ అలవాట్లు మానకపోతే నువ్వు నష్టపడతావు అనే విషయం వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఎక్కువ టైం తీసుకొని చెప్తాం. కొన్ని ఫిజియోథెరపీ చేసే ఐటమ్స్ ఉంటాయి, వాళ్ళు మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ దగ్గర పోవాలంటే ఆ రోజుల్లో లేరు. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ విషయం వాళ్ళు వేరే చెప్తారు. వాళ్ళు అని కొంత టైం చేసుకొని నేను చెప్పిన మా పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి చెప్పబోయంటే అందరూ. గుండె నొప్పి, పక్షవాతం వాళ్ళంతా కూడా చాలా నయమవుతారు మీ దగ్గర. అయితే ఏది నయం అనేది విషయం బికాజ్ మాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ట్రైనింగ్, మా గురువులు చెప్పిన విషయం నేర్చుకుని చేసింది. స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇదంతా లేదు, ఇదంతా నేర్చుకున్నాం. మన అపోలో హాస్పిటల్ వాళ్ళు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెడతారు, మన నిమ్స్ వాళ్ళు పెట్టిండ్రు, మెడిసిటీ హాస్పిటల్స్ ఉండే కదా వాళ్ళు సంవత్సరానికి ఒక 5 రోజులు ప్రోగ్రాం పెడతారు. అవి అటెండ్ చేస్తుంటే అవి అటెండ్ చేసి నేర్చుకొని టైము ఇట్లా నిలబడగలిగినాం. లేకుంటే గవర్నమెంట్ పోతే ఆ పని చేయలేకపోతుంటే మనకు ఫ్రీడమ్ ఉండదు, పేషెంట్ చూసేందుకు అవకాశం ఉండదు, లీడర్లు ఎమ్మడి తిరగడానికి సరిపోతుంది. కానీ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉండి ఈ నాలెడ్జ్ సంపాదించుకొని ఇంతమందికి మనము అవసరానికి పనికొచ్చినందుకు అదే థ్యాంక్స్. ఈ లాక్డౌన్ సమయంలో చేయాల్సినటువంటి పనులు ఒకసారి సార్, అది అనుకోని పరిస్థితిలో ప్రపంచము ఒక చెప్పలేనంత కష్టంలో పడింది ఈ వైరస్ వలన. ఎన్నడూ ఊహించినంత కష్టము, ఇంత సామూహిక డెత్స్, ఇంత ప్రపంచమంతా స్ప్రెడ్ కావడము, అవి ఎందుకు స్ప్రెడ్ అయిందనే విషయాలు వేరే. ఈ టైంలో మనకు ఎట్లా బ్రతకాలనే విషయము లాక్డౌన్ పీరియడ్లో నేర్చుకున్నాం. లాక్డౌన్ అని ఏం సంపాదించుకున్నాం అని అంటే ఆ నాలెడ్జ్, అంటే సేఫ్ ఎట్లా ఉండాలి, మాస్క్ కట్టుకోవడం ఎంత అవసరము, మాస్క్ కట్టుకోకపోతే ఎంత నష్టమవుతుంది, పేషెంట్ డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి, ఎందుకు మెయింటైన్ చేయాలి అనే విషయాలు మీడియా ద్వారా తెలుసుకుంటూ ప్రతి ఒక్క మనిషి నేర్చుకున్నాడు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నెగిటివ్ వస్తుంది, వాళ్ళకి ఏమైనా సూచనలు మీరు? ఇప్పుడు పాజిటివ్ వచ్చి సఫర్ అయినరు, బ్రతికి బయటపడ్డరు, నెగిటివ్ అయినరు, వాళ్ళకు సూచనలు ఏం చేసేదంతా ఎక్కువ ఏం లేదు. కానీ మళ్ళీ అటాక్ అయ్యే అవకాశం ఉన్నది. వాళ్ళ దగ్గర యాంటీబాడీస్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే యాంటీబాడీస్ ఒక 3 months తర్వాత వ్యానిష్ అవుతున్నాయి. అంటే తట్టుకునే శక్తి మెల్లిపోతుంది, మళ్ళీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరంగా ప్రతి మనిషి జాగ్రత్త పాటించాలి, మాస్క్ ధరించాలి, చేతులు కడుక్కోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనే ఈ 3 సూత్రాలతోటి మనం బ్రతుకుతాం. కానీ వేరే ఇంకే మార్గం లేదు. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పక్షవాతం వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, మెడిసిన్స్ వాడడము, ఫిజియోథెరపీ చేసుకోవడము, పోయిన బలం సంపాదించుకోవడానికి ఎప్పటికీ నిరంతరంగా కృషి చేస్తూనే ఉండాలి. తర్వాత మెడిసిన్స్ మాత్రం డిస్కంటిన్యూ చేయొద్దు. పక్షవాతం పేషెంటు, హార్ట్ అటాక్ పేషెంట్కు సేమ్ మెడిసిన్స్ ఉంటాయి, 1 or 2 మెడిసిన్స్ డిఫరెన్స్ తప్ప. హార్ట్ అటాక్ పేషెంటు ఎంత జాగ్రత్త తీసుకుంటాడో పక్షవాతం పేషెంట్ కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. రాకుంటే ఏం చేయాలంటే మనిషి ఫస్ట్ పాయింట్ ఈ రోజులల్లో పాటించాల్సి, ఆకలి రోజులు పోయినాయి, అవసరానికంటే ఎక్కువ ఆహారం తీసుకునే రోజులు వచ్చినాయి, నాన్ వెజిటేరియన్ ఎక్కువైంది, ఆయిల్స్ ఎక్కువైనాయి, లేజినెస్ ఎక్కువైంది, ఎక్సర్సైజ్ లేదు. ఇది అధిగమించాలంటే నాన్ వెజిటేరియన్ లిమిటెడ్గా తినాలి, ఆయిల్ లిమిటెడ్గా వాడుకోవాలి, తక్కువ ఆయిల్ వాడుకోవాలి, స్మోకింగ్ డ్రింకింగ్ అస్సలు పనికిరాదు, అవి మొత్తానికి బంద్ చేయాలి. ఆ బంద్ చేసి ఆయిల్ తగ్గించుకొని నాన్ వెజిటేరియన్ తినొద్దా అంటే తినొచ్చు, ఎగ్ తినొచ్చు, వైట్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, నాన్ వెజిటేరియన్ మటన్ చికెన్ కూడా లిమిటెడ్గా తినొచ్చు. ఆ విధంగా తినుకుంటూ రెగ్యులర్గా ప్రతి మనిషి ఒక 40 minutes వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయకపోవడం నేరం, తప్పక వాకింగ్ చేయాలి. తన ఎక్సర్సైజ్ సామర్థ్యము పెంచుకోవాలి. ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే శరీరం డల్ అయిపోతుంది. శరీరం డల్ అయిపోయి ఇప్పుడు ఒక్క మాట రోజు ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో ఉన్న రక్తనాళాలు అన్నీ ఓపెన్ అవుతాయి.
హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, అన్నీ ఓపెన్ అవుతాయి, అంత ప్రసారం అయిపోతుంది. మనం కూల్ డౌన్ కూర్చుంటే 30-40% ఫంక్షనింగ్ ఉంటుంది, 60% స్లీపింగ్లో ఉంటుంది. ఆ స్లీపింగ్లో ఉన్నది డ్యామేజ్ అవుతుంది, కంటిన్యూస్గా స్లీపింగ్ అవుతుంది. అయితే అనుకోకుండా యంగ్ ఫెలోస్ 30 years ఉన్నాడు హార్ట్ అటాక్తో వస్తాడు, 25 years ఉన్నాడు హార్ట్ అటాక్తో వస్తాడు, చూస్తుండగా చచ్చిపోతుంటారు. పక్షవాతాలు వస్తాయి, 30 years పక్షవాతాలు చూస్తున్నాం. అవన్నీ ఏదో ఓల్డ్ ఏజ్ రావు. ఎందుకంటే పెద్ద మనుషులందరూ స్మోక్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళు స్మోక్ చేసిన వాడికి ఏం కాలేదు, వీళ్ళకైతే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినారు, రెగ్యులర్గా ప్రతిరోజు బావి దగ్గర పనిచేసినారు, వాళ్ళకేం కాలేదు. స్మోకింగ్ అంత హజార్డ్ అని ఇప్పుడు చెప్తున్నాం, వాళ్ళు ఆనాటి నుంచి స్మోక్ చేస్తున్నారు, వాళ్ళకేం కాలేదు. కానీ ఎక్సర్సైజ్ తోటి వాళ్ళు గెటాన్ అయినరు. స్మోకింగ్ చెయ్యవచ్చు అని కాదు, చేయకూడదు, కానీ ఎక్సర్సైజ్ తోటి వాళ్ళు గెటాన్ అయినరు. ఏ ఎక్సర్సైజ్ చేయక మనం నష్టపడుతున్నాం. తప్పకుండా వాకింగ్ చేయాలి ప్రతి మనిషి ప్రతిరోజు. మా అమ్మమ్మ కూడా చంద్రారెడ్డి గారి వైద్యంతో చాలా సంవత్సరాలు బతకగలిగినారు. ప్రేక్షకులందరి సమక్షంలో వారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. చంద్రారెడ్డి గారిని ఎస్ఎస్సి జీవన చిత్రం ద్వారా పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం సార్, ధన్యవాదాలు.